తనేమో దీక్షలు చేస్తుంది, నువ్వేమో తన భర్త ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నావు. ఏంటి నాన్న ఇది? అంటే నువ్వు నాకిచ్చిన మాటకు విలువ లేనట్టేగా? చెప్పు. రాధా, పిల్లల కోసం పెళ్లి చేసుకుంటానని ఒప్పుకొని ఒక నిర్ణయం తీసుకున్నావు. నీ నిర్ణయానికి అర్థం ఏమిటి? అమ్మా, నీకిచ్చిన మాట తప్పాలని నా ఉద్దేశం కాదు, కానీ రాధగారి పరిస్థితి కూడా ఒకసారి ఆలోచించు. ఇక చాలా ఆపు సూర్య. ఇవన్నీ నేను విని విని విసిగిపోయాను. ఇక నాకు ఓపిక తీరిక రెండూ లేవు. నేనొక్కటే చెప్తున్నాను, మీ పెళ్లి జరగాలి, జరిగి తీరుతుంది, అంతే. మీ మనసుల్లో ఏ అనుమానాలు భయాలు ఉన్నా పెళ్లి పీటల మీద కూర్చునేంతవరకే. ఆ తర్వాత మీ ఇద్దరి జీవితాలు ఒకరితో ఒకరికి ముడిపడి ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. రాధా, పద. అమ్మా, ఏంటిది ఆర్య? పిల్లలేమో ఏదో సర్ప్రైజ్ ఉంది, ఇంటికి రమ్మని పిలిచారు. ఈ సుబ్బు ఏమో స్వామి మాల దీక్ష విరమించాలని గుడికి వెళ్ళాడు. నాకేమో ఈ పిల్లల ఇల్లు తెలియదు. ఇప్పుడు ఎవరిని అడగాలి? బాబు, ఒక్క నిమిషం. ఇక్కడ సుగుణమ్మ గారి ఇల్లు ఎక్కడా? ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఉంటారు. ఆ వీధి అవతలేనండి. పెళ్లి పనులు జరుగుతున్నాయి. పెళ్లి పనులా? ఎవరి పెళ్లి? అది వాళ్ళ అమ్మాయి పెళ్లి అనుకుంటానండి. వెళ్ళి అడగండి. ఏమండి, ఏంటి మీరు ఇంతలా రెడీ అవుతున్నారు? అవతల పెళ్లి వాళ్ళది, మనది కాదు. త్వరగా కానివ్వండి. వెళ్ళి అందరితో పాటు ఫోటోలు దిగుదాం. సరిపోతుందా? లేకపోతే మనం కూడా పెండ్లి కొడుకు పెండ్లి కూతురు లెక్క తయారయ్యి పెండ్లి చేసుకుందామా? గడగంత పని పెట్టుకుని ఫోటోలు కావాలంటే ఫోటోలు చల్పో. మిమ్మల్ని అడిగాను చూడండి, నాది బుద్ధి తక్కువ. ఇది కరెక్ట్ మాట. పోయి పని చూసుకోపో. ఫోటోలు కావాలంటే ఫోటోలు. ఎంతో సంతోషంగా ఉండాల్సిన జంట, గాని ఎవ్వరు మొహాల్లో నవ్వులేదు. ఈ ఒక్కరోజు ఆగితే అన్ని నిజాలు తెలిసి అందరూ సంతోషంగా ఉంటారు. భగవంతుడా, అంత సవ్యంగా జరిపించు. ఇగో బావా,
పర్వాలేదు, తీసుకోండి. తీసుకోండి ఆంటీ, ఏం పర్వాలేదు. మీరు కానివ్వండి అమ్మా. దీర్ఘ సుమంగళి భవ. ఏమండి, అదే చేత్తో మా అబ్బాయిని కూడా దీవించండి. నన్ను క్షమించండి పద్దు గారు. అయ్యో, మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు సారు. మీరేం చేసినా మంచి చేస్తారు. మా అమ్మాయి చేసిన తప్పుకి మేమే మీకు క్షమాపణ చెప్పాలి. కానీ ఇప్పుడు మీరు ఆ పిల్లలకి తండ్రి స్థానంలో నిలబడి చాలా గొప్ప పని చేస్తుంటారు. ఇప్పుడు నేను మీకేం చెప్పలేను, కానీ నేనెవరికి ఏం అన్యాయం చేయడం లేదు. చాలా బాగున్నారా, మీరిద్దరే పెళ్లి పెద్దల్లా ఉన్నారు. యాదగిరి అంకుల్, అమ్మా నాన్న రాగానే గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి అన్ని ఏర్పాట్లు చేశారా? మస్తుగా చేసినా. ఏర్పాట్లు మామూలుగా ఉండకూడదు. రాజు రాణిలకి వెల్కమ్ చెప్పినట్లుగా గట్టిగా ఉండాలి. గట్లనా, నువ్వు చూస్తావుగా. ఈ యాదగిరి అంకుల్ చేసిండంటే ధూమ్ ధామ్ ఉంటది. ఓకే. అల్లుడు గారు, మినిస్టర్ గారు వచ్చేసారు. సార్ ఉన్నారు సార్. ఒక నిమిషం సార్, ఇస్తున్నాను సార్. సెంట్రల్ మినిస్టర్ ఇవ్వు. సార్ నమస్తే సార్, బాగున్నారా? గుర్తుంది సార్, ఆ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి రేపే మీటింగ్ ఏర్పాటు చేస్తాను సార్. రేపు మీకు కాల్ చేస్తాను సార్, తప్పకుండా సార్. పిఏ సార్, ఆర్యవర్ధన్ గారి ఫ్రెండ్ జెండే కాల్ చేయి. అలాగే సార్. మినిస్టర్ పిఏ కాల్ చేస్తున్నాడు. హలో రవి గారు, చెప్పండి సార్. ఒక్క నిమిషం, మినిస్టర్ గారు మాట్లాడతారు. ఇవ్వు. హలో జెండే గారు, నమస్తే సార్. నమస్కారం సార్. గవర్నమెంట్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ గురించి ఒకసారి ఆర్యవర్ధన్ గారితో డిస్కస్ చేయాలి. రేపు మీటింగ్ ఏర్పాటు చేయగలరా సార్? అది రేపంటే ఇవాళైనా పర్వాలేదు, నేను ఆయన కలవడం చాలా ముఖ్యం.
ఆర్య సార్ ఈ మధ్య కొత్త ప్రాజెక్ట్ వర్క్ మీద ఎక్కువగా అబ్రాడ్లో ఉంటున్నారు సార్. ఆయన అందుబాటులో ఉండట్లేదని నేను విన్నాను, కానీ ట్రై చేయండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అలాగే సార్, తప్పకుండా. ఓకే, ఉంటానండి. ఏమైందండి? మినిస్టర్ గారు అర్జెంటుగా ఆర్యని కలవాలంటున్నారు. ఆర్యం అక్కడ స్ట్రక్ అయిపోయాడు. దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. పెళ్లిలో అతని ఫోటో దాదాకి రీచ్ అవ్వాలి. యా. వదినా, నిన్ను చూడ్డానికి నా 2 కళ్ళు సరిపోవట్లేదు. అంత అందంగా ఉన్నావు. మా అన్నయ్యను నిన్ను పక్క పక్కనే నిలబెడితే చూసేవాళ్ళు ఇంకెంత దిష్టి పెడతారో. వదినా, ఇంకా ఎందుకు టెన్షన్ పడుతున్నావు? మా అమ్మ ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటుంది, కారణం లేకుండా దేవుడేదీ చెయ్యడు అని. మీ పెళ్లి జరుగుతుంది అంటే ఏదో బలమైన కారణం ఉంటుంది. అది మీ ఇద్దరికి మంచే అవుతుంది. ఏది మంచో ఏది చెడో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను. నీకెంత చెప్పినా అర్థం కాదు షా. చెప్పు సండే, వర్క్ ఎంతవరకు వచ్చింది? ఆన్ ప్రాసెస్ ఆర్య. ఇంకా ఎంతసేపు సండే? ఆల్రెడీ అందరూ పెళ్లి మండపం దగ్గరికి స్టార్ట్ అయ్యారు. మన దగ్గర ఇప్పుడు టైం లేదు. ఐ నో ఆర్య. కెనడీ ఆ పని మీదే ఉన్నాడు. నేను కాల్ చేసిన విషయం ఏంటంటే, మినిస్టర్ చలపతిరావు గారు కాల్ చేశారు. నిన్ను అర్జెంటుగా కలవాలంటున్నారు. ఏదో ఇంపార్టెంట్ అంటున్నారు. లిసన్ సండే, ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు నేను వేరే దేని మీద కాన్సన్ట్రేట్ చేయనని చెప్పు. అన్ని అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేయి. నువ్వు అర్జెంటుగా డాక్టర్ని మీట్ అయ్యి డిఎన్ఏ గురించి తెలుసుకో. మేక్ ఇట్ ఫాస్ట్ ప్లీజ్. డోంట్ గెట్ టెన్స్డ్. నాది టెన్షన్ కాదు సండే, భయం. పరిస్థితులు నా చెయ్యి దాటిపోయేలా ఉన్నాయనే భయం. ఒకవేళ ఈ పెళ్లి జరిగితే ఎప్పటికీ నేను దోషిగా మిగిలిపోతాను. నీకు ఆ పరిస్థితి రానివ్వను ఆర్య. ఓకే. కెనడీ, డూ ఇట్ ఫాస్ట్. మీకు మరీ మొహమాటంలో ఉందే. ఉండండి, ఏదో ఒకటి తెప్పిస్తాం. యాదగిరి అంకుల్, మినిస్టర్ గారికి కొబ్బరి బొండం తీసుకురా. గట్లాడే తీసుకొస్తున్నా. కొబ్బరి బొండం తీసుకోండి సార్, చల్లగుంటది. థ్యాంక్స్ అయ్యా. నువ్వేం చేస్తుంటావు? రియల్ ఎస్టేట్ సార్. ఓ గుడ్ గుడ్. పెళ్లి పనులన్నీ దగ్గరుండి నువ్వే చూసుకుంటున్నట్టున్నావు. తప్పదు కదా సార్, ఈ ఇంటి పెద్దోళ్ళుని అన్ని పనులు నేనే చూసుకోవాలి. మీరు తాగురు సార్. పంతులు గారు, అమ్మా, మండపంలో అన్ని ఉన్నట్టేనా, ఇంకేమైనా తీసుకురమ్మంటారా? అక్కడ అన్ని ఉన్నాయమ్మా, వధువరులు వస్తే సరిపోతుంది. అలాగేనండి. సార్, గాళ్ళు వచ్చినట్టున్నారు. మీరు తాగుతుండండి, నేను పోయి రిసీవ్ చేసి తీసుకెళ్ళి వెళ్ళు. అమ్మా, అమ్మా, ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అందరూ నీకే దిష్టి పెడుతున్నారు. ఉండు చెప్తాను. అయ్యో, ఏం చేస్తున్నావు? మాకు దిష్టి తగలకుండా
అరికాలికి చుక్క పెడతావు కదా, అందుకే నీకు నేను దిష్టి చుక్క పెడదామని. కాల్ చాపు. అమ్మా, మరి నాకు? సారీ అమ్మా. సారీనా? దేనికి నాన్నా? మేం చాలా మొండిగా బిహేవ్ చేసి నిన్ను పెళ్లి కొప్పించాం కదా, నిన్ను చాలా బాధ పెట్టాం కదమ్మా, అందుకే వెరీ వెరీ సారీ. అదేం లేదు నాన్నా, దాని గురించి మీరేం ఆలోచించకండి. నువ్వు చెప్పకపోయినా నువ్వెంత బాధపడుతున్నావో మాకు కనిపిస్తుందమ్మా. కానీ పెళ్లి వల్ల మనం అందరం సంతోషంగా ఉంటామమ్మా. ఎస్ అమ్మా, మనకి తోడుగా నాన్న కూడా ఉంటాడు. వి ఆర్ ఫ్యామిలీ నౌ. అందరం హ్యాపీగా ఉంటాం. ట్రస్ట్ మీ అమ్మా. అంతేకాదమ్మా, మేం బాగా చదువుకుంటాం కూడా. అవునమ్మా, నువ్వెలా చెప్తే అలా వింటాం. ప్రామిస్. అవును సండే, మినిస్టర్ గారు ఇందాకే కలిశారు. ప్రాబ్లం ఏం లేదు, ఆయన అర్థం చేసుకుని కామ్గానే ఉన్నారు. పర్సనల్గా మీట్ అవుతానని చెప్పారు. ఓకే ఆర్య, నేను హాస్పిటల్ టీంని కాంటాక్ట్ చేశాను. డిఎన్ఏ రిపోర్ట్ చెక్ చేస్తున్నారు. ఫైనల్ అవగానే కాల్ చేస్తామన్నారు. గుడ్. కెనడీ స్కెచ్ ఎంతవరకు వచ్చింది? నీరజ్ ఫాలోఅప్ చేస్తున్నాడు ఆర్య. ఒకసారి కెనడీకి ఫోన్ ఇవ్వు. యా. కెనడీ, ఆర్య సార్ వాంట్స్ టు టాక్ టు యూ. హలో సార్, టెల్ మీ సార్. Kennedy, I know we are troubling you, but we don't have other choice. I can understand, sir. In my entire career, I never faced this kind of situation. But still I am trying. However, I will make it possible. Thank you so much, Kennedy. It's okay, sir. Kennedy, please give me the phone. దాదా, మీరేం టెన్షన్ అవ్వకండి. ఇన్ టైం స్కెచ్ కంప్లీట్ అయ్యేలా నేను చేస్తాను. We have very less time, Neeraj. Make it fast. ఓకే దాదా. కెనడీ, డూ ఇట్ ఫాస్ట్. ఏమైంది, ఇక్కడే ఆగిపోయావు? పదా. మీకే, మీరు ధైర్యంగా ఎంటర్ అవుతున్నారు. మా బ్రోయిన్లోని తలుచుకుంటేనే నాకు దడొస్తుంది. పైగా ఈ పెళ్లి గోలొకటి. ఆయన కోపం విసుగు ఏ లెవెల్లో ఉంటుందో. మనం ఎదురు పడితే ఏం చేస్తాడో అని టెన్షన్ గా ఉంది. నేనున్నాను కదా, భయం దేనికి? మీరున్నారని ఈ మాత్రం ధైర్యం చేస్తున్నాను. లేదంటే మనకి మాత్రం అంత సీన్ లేదు. ఈ పెళ్లి జరిగితే అను ఆర్య కలిసిపోతారు. అది నీకు ఓకేనా? నో 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 నో, అది మాత్రం అస్సలు జరగకూడదు. మరైతే పద. ఎవరు అడ్డొచ్చినా సరే ఈ పెళ్లి ఆపడమే మన టార్గెట్. అంతే అంతే, పద. చెప్పు,
ఏం జరుగుతుంది అక్కడ? మేడం, కెనడీ పట్టు వదలని విక్రమార్కుల్లా స్కెచ్ వేయడానికి ట్రై చేస్తున్నాడు మేడం. అవునా? అవును మేడం, నాకు తెలిసి ఇంకో 3-4 గంటల్లో ఫైనల్ అవుట్పుట్ ఇచ్చేస్తాడు మేడం. అది చెప్పడానికి ఇచ్చేసావా ఫూల్? చెడగొట్టడానికి ఏం చేస్తావు ముందది చెయ్యి. కుదరదు మేడం, నీరజ్ సార్, జెండే సార్ అక్కడే ఉన్నారు మేడం. స్కెచ్ పూర్తయ్యే వరకు అక్కడి నుంచి కదిలేలా లేరు మేడం. సరే, నువ్వు మాత్రం ఏ ఛాన్స్ దొరికినా స్కెచ్ నాశనం చేయడానికి ట్రై చేయి. అది టోటల్ గా స్పాయిల్ అయ్యాకే నాకు కాల్ చేయి, ఓకేనా? సరే మేడం. షిట్, ఏం జరిగింది? స్కెచ్ రెడీ అయిందా? ఇంకో 3-4 గంటలు ఫినిష్ అయిపోతుందంట. లాభం లేదు, ఈ పెళ్లి ఆగేలా మనం ఏదో ఒక ప్లాన్ వేయాలి. మన పోస్ట్ మ్యాన్ కి ఫోన్ చేద్దాం. పోస్ట్ మ్యానా? ఉన్నాడు కదా, హరీష్. చెప్పండి మేడం. చూడు పెళ్లి కొడుకా, ఇప్పుడు నేను ఏది చెప్తే నువ్వు అదే చెయ్యాలి. అలాగే మేడం, చెప్పండి, చేస్తాను. నీ కాబోయే భార్య దివ్యని మాటలతో రెచ్చగొట్టి ఈ రోజు ఈ మండపంలో జరిగితే మన పెళ్లి మాత్రమే జరగాలి, మీ అన్నయ్యది కాదు అని చెప్పుడు మాటలు చెవికెక్కించు. మేడం, దీనివల్ల గొడవ జరుగుతుందేమో. ఈడియట్, గొడవ జరగాలనే కదా చెప్తున్నా. నీ పెళ్లికొచ్చిన తిప్పలేం లేవులే కాని దాని చేత గొడవ చేయించి వాళ్ళన్నయ్య పెళ్లి ఆగిపోయేలా చెయ్యి, ఓకేనా? అలాగే మేడం. నువ్వు రెడీ అవుతుండు రాధా, మేమిప్పుడే వస్తాం. హలో మిసెస్ అనురాధ ఆర్యవర్ధన్. ఓ సారీ సారీ సారీ, ఇప్పుడు నువ్వు మిసెస్ సూర్య కాబోతున్నావు కదా. ఇప్పుడు నేను ఏమని పిలవాలి? అను అనాలా లేక రాధా అనాలా? ఏమని పిలిచినా చివరికి మాత్రం అనురాధనే కదా ఛాయ గారు. ఆ విషయం మనకు తెలుసు, బయట వాళ్లకు తెలియదు కదా. మనం చెప్పేద్దాం. ఏంటి బెదిరిస్తున్నారా? ఆయన మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మిమ్మల్ని ఎవరు రానిచ్చారు? పోండి బయటికి. ఏంటను, మా బ్రోయిన్లా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారని ఆశగా చూద్దామని వస్తే నువ్వు వెళ్ళిపో అంటున్నావు ఏంటి? అవునవును, నాకు ఒక స్మాల్ డౌట్. రీజన్ ఏదో తెలియదు గాని బ్రోయిన్లాకి దూరంగా వెళ్ళిపోయావు కదా. దగ్గరగా ఉన్నా కూడా పరస్త్రీలానే ఉన్నా. మళ్ళీ అసలు ఈ పెళ్ళేంటను? నేనే అనుని అని ఓపెన్ అయిపోతే అసలు ఎంత పెద్ద ఖర్చు తగ్గేది కదా. చూడండి, మా పర్సనల్ లైఫ్ మీకు అనవసరం. నేను అసలే చాలా చిరాకులో ఉన్నాను. మీరు ఇంకా ఇరిటేట్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పెళ్లి కూతురు కళకళలాడుతూ ఉండాలి కాని కోపగించుకోకూడదు. సర్లే మాన్సీ, పద పోదాం. మాన్సీ, పెళ్లి కాబోయే అమ్మాయి మెడలో తాళి ఉండకూడదు కదా? ఉండకూడదు కదా. మరిప్పుడు అను మెడలో ఆల్రెడీ తాళుంది. ఇప్పుడు ఆర్య
అదే సూర్య కట్టే తాళితో దీన్నిప్పుడు రీప్లేస్ చేస్తారా? ఆబ్వియస్లీ చేయాల్సిందే కదా. గట్టిగా మాట్లాడితే ముందే తాళిని తీసేయాల్సిందే. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అండి. మీకోసమే ఎదురు చూస్తున్నాం. పిల్లలు ఇప్పటికే చాలాసార్లు మీ గురించే అడిగారు. అమ్మమ్మ తాతయ్య ఇంకా రాలేదేంటి అని. అది కాస్త ఆలస్యమైంది. చెప్పండి తాతయ్య, ఎందుకింత లేట్ అయింది? మేము అలిగాం. వచ్చేసాం కదమ్మా, ఇంకా అలగకూడదు. అయితే ఇప్పుడు మీరు మాకు ముద్దు పెట్టాలి. వీళ్ళు ఎవరికైనా చాలా తొందరగా దగ్గరైపోతారండి. పెళ్లి హడావుడంతా వీళ్ళదే అనుకోండి. అవునమ్మా, నాన్న రాబోతున్నాడన్న సంతోషం వాళ్ళ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. మందేముంది చెప్పండి. అంతేలేండి, రాసి పెట్టుంటే ఎవరు ఏం చేసినా ఏది తప్పించలేరు. వద్దు, పెళ్లి కూతుళ్ళ కోసం చీరలు అవి తీసుకొచ్చావు కదా? మీరు పెళ్లికి రావడమే మాకు చాలా సంతోషం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఏదో మా సంతోషం కొద్దీ. ఇంతకీ పెళ్లి కూతుళ్ళు ఎక్కడున్నారు? రండి, తీసుకెళ్తాను. రండి. అను వాళ్ళ అమ్మా నాన్న వచ్చారేంటి? వీళ్ళకి ఇక్కడేం పని? కొంపతీసి రాధానే అను అనే విషయం వీళ్ళకేమైనా తెలిసిందా? అసలు నిజం తెలిస్తే బ్రోయిన్ లాకి చెప్పకుండా ఎందుకుంటారు? మరైతే అల్లుడు రెండో పెళ్లి చేసుకుంటున్నాడని సరదాగా వచ్చారంటావా? నాకు అదే అర్థం కావడం లేదు. టోటల్ కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఇంకెవరే? సుబ్బుగారు పద్దుగారు ఉన్నారు కదా. అవునమ్మా, మీరేం అనుకోకపోతే అమ్మాయి తరపున మేం కన్యాదానం చేస్తాం. అవును, ఆ అమ్మి కూడా మా అమ్మితో సమానమే. ఇందులో అనుకోవడానికి ఏముందండి? అంతకంటే భాగ్యమా మీలాంటి మంచి మనుషుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం? అంతకంటే అదృష్టం ఏముంటుంది? రండి. మా బ్రోయిన్ లాకి అన్నీ బానే కలిసొస్తున్నాయి. అను అని తెలియకుండానే పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పుడు కన్యాదానం కూడా అను వాళ్ళ అమ్మా నాన్న చేతనే చేయించుకుంటున్నారు. అదే నాకు అర్థం కావట్లేదు. వీళ్ళంతా ప్లాన్ ప్రకారం చేస్తున్నారా లేదా యాక్సిడెంటల్ గా జరుగుతున్నాయా? జరిగేది జరగనివ్వండి. మనం చేయాల్సింది మనం చేద్దాం. అయ్యా, కాళ్ళు పళ్ళెంలో పెట్టండి. అలాగే పంతులు గారు. కాళ్ళు కడగండి. అయ్యా, మీరు కూడా పద. ఆగండి.
మీ పెద్దమ్మాయికి పెళ్ళయి 4 ఏళ్ళు అవుతున్నా కూడా పిల్లా చెల్లా లేరు. అలాంటి వాళ్ళ చేత మా అబ్బాయికి కాళ్ళు కడిగిస్తే ఎంత అరిష్టం. వాళ్ళ దరిద్రం మావాడికి చుట్టుకోమనా? గాని మా ఆవిడ వల్ల మీకేం అరిష్టం రాదు. నిజం చెప్పాలంటే తనని పెళ్లి చేసుకున్నాకే నాకు చాలా కలిసి వచ్చింది. మీ అదృష్టం మీ దగ్గరే ఉంచుకోండి, మాకక్కర్లేదు. జ్యోతి ఆగు. చూడండి, మీరు పెద్దవారు, మీకు తెలియందేం కాదు. అక్కంటే అమ్మ తర్వాత అమ్మ లాంటిది. బావగారు తండ్రితో సమానం. తనకి పిల్లలు లేకపోవచ్చు, కానీ ఏమైంది అత్తయ్య? ఆ పంచ సూర్య కోసం పంపాను. ఈ గదిలో ఉంటేను. ఎవరో కన్ఫ్యూజన్లో నా గదిలో పెట్టారనుకుంటాను అత్తయ్య. ఒక్క నిమిషం. తీసుకోండి, మీరు వెళ్ళండి, నేను వచ్చేస్తాను. పదోష, ఇది సూర్యకిద్దాం. అయ్యో, కొంచెం ఉంటే దొరికిపోయేవాడిని. అరే పిల్లలు, జబర్దస్త్ రెడీ చేసిండ్రు. సూర్య, నీకు నా దిష్టే తగిలేలా ఉంది నాన్న. నాన్నని మేమే రెడీ చేసాం నానమ్మ. బాగున్నారా? చక్కగా ఉన్నాడు, అచ్చం మీలాగే. గదేందమ్మా? ఇదా సూర్య కోసం పంపిస్తే హరీష్ గదిలో పెట్టారు, అందుకే తీసుకొచ్చాను. అట్లానా? సూర్య, పంతులు గారు తొందర పెడుతున్నారు, త్వరగా బట్టలు మార్చుకొని వచ్చేసి. అలాగేమ్మా. అల్లుడు గారు, హరీష్ గదిలో ఫ్యాన్ పనిచేయట్లేదంట, కాస్త చూడండి. గట్లనేత్తమ్మా. ఉషా, నువ్వు దగ్గరుండి అన్నయ్య రెడీ చేసి తీసుకురా. నేనా? లేదమ్మా, నేను నీతోనే వస్తాను. చెప్పింది వినవే. పద్ధతి ప్రకారం ఎవరో ఒకరు దగ్గరుండి రెడీ చేసి తీసుకురావాలి, అర్థమవుతుందా? ఇదిగో రెడీ చేసి తీసుకురా. ఉషా, నువ్వు బానే ఉన్నావా? బానే మార్చుకోండి, నేను ఇప్పుడే వస్తాను. సార్, నేను పోయిగా ఫ్యాన్ సంగతి ఏందో చూసొస్తా, మీరు జల్దీ రెడీ ఉండ్రి. నాన్న, మేం వెళ్ళి అమ్మని రెడీ చేస్తాం. అన్నయ్య, సూపర్ గా ఉన్నావమ్మా. అక్కి, అమ్మకి నువ్వే దిష్టి పెడుతున్నావు. అమ్మా రా, మనం వెళ్దాం.
అన్నయ్య, అమ్మ ఒక్కటే రాకూడదు, అక్క వాళ్ళొచ్చి పిలుచుకురావాలంట. మన నానమ్మ చెప్పింది. ఓకే అక్కి, అయితే మనం వెళ్ళి అక్కని పంపుదాం. పద వెళ్దాం. పెళ్లి పీటల వరకు వచ్చేసింది. ఇక ఈ పెళ్లిని ఎలా ఇదేంటి? ఆర్య సార్ కాల్ చేస్తున్నారు. చెప్పండి సూర్య గారు. రాధ గారు, పెళ్లి ముహూర్తం దగ్గర పడే కొద్దీ మీకు టెన్షన్ పెరిగిపోతుందని నాకు తెలుసు. ఈ పెళ్లి ఆపడానికి నేను అన్ని రకాలుగా ట్రై చేస్తున్నాను. నాకే దారి కనిపించడం లేదు. ఇప్పుడు మీరు మాత్రమే ఈ పెళ్లి ఆపగలరు. మీ భర్త ఎవరో ఎక్కడున్నారో ఇప్పుడైనా చెప్పండి. తనని నేను ఎలాగైనా రప్పిస్తాను. లేదంటే నేను లైఫ్ లాంగ్ నా భార్యని మోసం చేశాననే గిల్ట్తో బాధపడుతూ ఉండాల్సి వస్తుంది. మీరు కూడా సంతోషంగా ఉండలేరు. అయ్యో దేవుడా, కట్టుకున్న భర్తే నీ భర్త ఎవరో అని ప్రశ్నిస్తున్నారే. ఎవరో పరాయివాడు నా భర్త అని ఎలా చెప్పను? రాధగారు, నేను మిమ్మల్ని బాధ పెట్టాలని ఇలా అడగడం లేదు. నాకు వేరే మార్గం లేకపోవడం వల్ల. రాధగారు, ఈ సమయంలో ఫోన్ ఏంటండి? హలో హలో హలో. అవతల పంతులు గారు పిలుస్తున్నారు. రండి వెళ్దాం. సార్ రెడీ అయ్యారా? రండి, పంతులు రమ్మంటండి. సార్, మీ బాధ నాకు తెలుసు. నేను మళ్ళా చెప్తున్నా, మీరు ఏ తప్పు చేయట్లేదు సార్. ఈ పెండ్లి వల్ల మీకు మంచిగా జరుగుద్ది. నా మాట నమ్మరి. లేదు యాదగిరి, ఇప్పుడు నేను పీటల మీదకి వస్తే నా అనుకి తీరని అన్యాయం చేసిన వాడిని అవుతాను. నేను రాలేను యాదగిరి, నా మనసు చంపుకోలేను. సార్, ఒక్కసారిగా ఆ పిల్లల్ని గుర్తు చేసుకోండి సార్. మీరు గలిగిన ఆయన అవుతుండ్రని వాళ్ళు మస్తు ఖుషి అవుతుండ్రు. మీరు ఇప్పటికి ఇట్లా చేసాడు కరెక్ట్ కాదు సార్. కాసేపు వెయిట్ చేద్దాం యాదగిరి. జెండే నుండి కాల్ వస్తుందేమో. మేబీ రాధగారి భర్త గురించి కూడా తెలియచ్చు. రే, మీకు ఎట్లా చెప్తే అర్థమవుతుంది సార్? ఆవిడ భర్త మీరే కదా, ఆవిడ భర్త మీరే కదా, ఆవిడ భర్త మీరే కదా. గదే సార్, తాళి కడితే మీరే అవుతారనేది నా ఉద్దేశం. అలా జరుగుతుందనే కదా యాదగిరి నా ఆరాటం. సరే సార్, తాళి కట్టేంత వరకు టైం ఉంది కదా. అప్పటి వరకు ఆ వెయిట్ చేసేదేదో పెళ్లిపీట్ల మీద వెయిట్ చేదురు. మళ్ళా అర్థం వస్తుంది సార్. రండి సార్. ఉషా, ఏమైంది ఉషా? ఎందుకట్లా ఏడుస్తున్నావు? నేనేం ఏడవట్లేదే. ఉషా, నేను మార్నింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. నువ్వు దేని గురించో టెన్షన్ పడుతూ భయపడుతున్నావు. ఏమైంది? అది చెప్పు ఉషా. ఏం లేదు. నేను మినిస్టర్ గారితో మాట్లాడడం నువ్వు విన్నావా? మినిస్టర్ సాబ్తో మీరేం మాట్లాడిండ్రు? దానికి ఉషా పరేషాన్ ఓడింది. మీరు
సూర్య అన్నయ్య కాదు కదా? నాకు తెలుసు, నేను అంతా విన్నాను. అరే ఉషా, ఏమిన్నావు? ఏం తెలుసు నీకు? ఇగో ఈయనే మీ సూర్య అన్న. కాదు బావా, ఈయన పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఆర్యవర్ధన్ గారు. సార్, మీరు మా అన్నయ్య కానప్పుడు తన స్థానంలోకి ఎందుకొచ్చారు? అంత పెద్ద కోటీశ్వరుడై ఉండి మామూలు మనుషుల మాతో కలిసి ఉండి మా బాధ్యతలు తీసుకున్నారంటే దానికి ఏదో ఒక పెద్ద కారణమే ఉండాలి. అయితే నన్ను నమ్ము, నా వల్ల మీకు ఎలాంటి హాని జరగదు. నాకే నేను చెప్పే వరకు ఈ నిజం మన మధ్యలోనే ఉండాలి. అమ్మకు మాత్రం అస్సలు తెలియకూడదు, సరేనా? సరే సార్. సార్ కాదు, అన్నయ్య. నేను ప్రపంచానికి ఆర్యవర్ధన్ని కావచ్చు, బట్ నీకు మాత్రం అన్నయ్యనే. అలాగే అన్నయ్య. పోయి మొహం కడుక్కోబో, ఎవరైనా చూస్తే బాగోదు. సార్ చెప్పింది యాదుంచుకో, జరంత భద్రం. సమజైందా? అలాగే బావా. సారీ ఉషా, నీకు అబద్ధం చెప్పాను. నేను మీ అన్నయ్యని తీసుకురాలేను, కానీ మీ అన్నయ్యలాగా మిమ్మల్ని బాధ్యతగా చూసుకుంటాను. మిమ్మల్ని బాధ పెట్టే నిజం కంటే అన్నయ్య వస్తాడు అనే ఆశతో కూడిన అబద్ధమే మంచిదనిపించింది. సార్, ఇప్పుడు ఇదంతా సోంచాయించి మనసు పాడు చేసుకోకండి. పదని పోదాం. Oh shit! Oh, what happened? What happened, Kennedy? Kennedy, what happened? System not working. What? How is it possible, Kennedy? System crashed. Please follow. Try check. Yeah, I will try. What happened? Telis sir. Kennedy, please, Kennedy, do it fast, Kennedy. Please, Kennedy, do it fast, Kennedy. I'm sorry, sir. అయితే వెంటనే మీరు మండపం దిగి వెళ్ళిపోండి. ఇక్కడ మా పెళ్లి మాత్రమే జరుగుతుంది. తొందరపడు, నేను బాగా ఆలోచించే చెప్తున్నాను యాదగిరి. ఇప్పుడిక్కడ జరిగేది మా పెళ్లి మాత్రమే. మీ పెళ్లింకెప్పుడైనా మంచి ముహూర్తం చూసి అన్నీ చేయడానికి సమకూరాక నేనే దగ్గరుండి ఘనంగా పెళ్లి చేస్తాను. ఇప్పుడు బయలుదేరండి. ఇదేంటి, ఈ షాక్ తో ఆర్య తన పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటాడు అనుకుంటే వాళ్ళ పెళ్లి క్యాన్సిల్ అంటున్నాడు.
మా పెళ్లి జరుగుతుందంటున్నాడు. మేబీ దీన్ని రివర్స్ గేమ్ అంటారేమో, చూద్దాం. ఇదేంటి మొదటికే మోసం వచ్చేలా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? కోపడకండి బావగారు, దివ్య మూడితనం మీకు తెలిసిందే కదా. నువ్వు కూడా తనకే సపోర్ట్ చేసావు కదా హరీష్. మీ అందరికీ అంత ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేయాల్సిన అవసరం నాకు లేదు. టేక్ యూర్ ఓన్ టైం. మీ వాళ్లలో ఎవరైనా మా పెళ్లి చూడాలంటే ఉండొచ్చు, లేదంటే భోజనం చేసి వెళ్ళిపోవచ్చు. దివ్య, ఇదేదో మొదటికి మోసం వచ్చేలా ఉంటే నువ్వు కాస్త తగ్గి మీ అమ్మతో మాట్లాడు. సరే. అమ్మా, నువ్వేంటి పెళ్ళి ఆపేయమంటే ఏం మాట్లాడవేంటి? నీకు నిజంగా నా మీద ప్రేమ లేదు. ఇగో దివ్య మర్దల్, చేసిన రచ్చంతా నువ్వు చేసి మళ్ళా ఈ డ్రామాలేంది? ఇగో, నువ్వు మంచిగా నీ పెండ్లి చేసుకుంటావా, లేక వీళ్ళ పెండ్లి భోజనం తిని ఇంటికి పోతావా? మా అమ్మ ఇష్టమే నా ఇష్టం. ఎవరైనా ఉన్నారా? ఇక ఈ పెళ్లి జరగకుండా ఎవ్వరూ ఆపలేరు. జరిగేది జరుగుతుంది. అంతా విధికే వదిలేస్తాను. కానీ సార్కి ప్రమాదం కలిగే పరిస్థితే వస్తే పిల్లల్ని తీసుకుని దూరంగా వెళ్ళిపోతాను. అంతే. సార్ కూడా ఏం చేయలేక రాజీ పడతారేమో అనిపిస్తోంది. అన్ని నిజాలు బయటపడే సమయం వచ్చేసింది. దాన్ని ఎవ్వరూ ఆపలేరు, ఏం చేయలేరు. రాధగారు, మీరింకా రెడీ అవ్వలేదా? అవతల పంతులు గారు పిలుస్తున్నారు. ముహూర్తానికి టైం అవుతుందంట. మీరెళ్ళి జ్యువెలరీ తీసుకురండి. లేండి, పదండి. ఎవరైనా ఉన్నారా? హెల్ప్! ఎవరైనా ఉన్నారా? హెల్ప్! ఎవరైనా ఉన్నారా? యాదగిరి, ఆ రూమ్ నుంచి సౌండ్ వస్తుందేంటి? ఆ రూమ్ లో ఎవరు లేరు సార్. హరీష్ కూడా ఇంతకు ముందు షిఫ్ట్ అయిండు. హెల్ప్! ఎవరైనా ఉన్నారా? లేదు యాదగిరి, లోపలెవరో ఉన్నారు. యాదగిరి, వాటర్ తీసుకురా. హలో హలో, ఆర్ యూ ఓకే? ఎవరమ్మా నువ్వు? ఈ దెబ్బలేంటి? సార్, ఈమె హరీష్ దోస్తు. అవమా, నువ్వు ఈడున్నవింది? నా పేరు కీర్తి సార్. యాదగిరి, పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేయడానికి వచ్చుంటారు.
పిల్లలు అక్కి అబ్బాయి ఓకే అబ్బాయి మీరేం భయపడకండి, మీకు నేనున్నాను. ఏం కాదు. యాదగిరి ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఆన్ చేయించు. మీరేం కంగారు పడకండి, నేనున్నాను. ఓకే మీకేం కాదు, మీరు కంగారు పడకండి. ఎవరికేం కాలేదు కదా, అందరూ ఓకే కదా? సూర్య రాదేదిరా. రాదు కనిపించట్లేదు. అమ్మా కొద్దిగా పిల్లలు చూసుకోండి. రాధా రాధా హలో, ఏంటి నీకు కాబోయే పెళ్ళ కనిపించట్లేదు అని కంగారు పడుతున్నావా? ఎవరు నువ్వు? రాదెక్కడా? నా దగ్గరే సేఫ్ గా ఉంది. మర్యాదగా తనని నాకు అప్పగించు. చూడు మిస్టర్, ఎవరికి కిడ్నాప్ సరదా కాదు, ఏదో ఒక పర్పస్ ఉంటేనే చేస్తాం కదా. సో నువ్వు అప్పగించు అని కాదు, ఏం కావాలి అని అడగాలి. ఏం కావాలి? సింపుల్, నీ పెళ్లి జరగకూడదు, ఆగిపోవాలి. పెళ్లి కూతురు లేకుండా పెళ్లి జరగదు కదా, అందుకే నీ పెళ్ళాన్ని తీసుకొచ్చాను. ఈ పెళ్లి ఎందుకు ఆపాలనుకుంటున్నావు? దీనికి నీకు ఏంటి సంబంధం? అని చెప్పి వెళ్ళిపోండి. ఆ తర్వాత ఏం చెయ్యాలో, రాధగారిని ఎప్పుడు అప్పగించాలో అప్పుడు అప్పగిస్తాం. నో వే. ముందు రాధగారిని సేఫ్ గా పంపించు. ఏయ్, బెదిరిస్తే నువ్వు భయపడవు కదా. వెయిట్ ఏ మినిట్. నన్ను వదలండి. ఎవరు మీరంతా? ఏయ్, రేయ్, తనకేదైనా జరిగిందో నువ్వు సేఫ్ గా ఉండవు. వెయిట్, నేను వైలెన్స్ లేకుండా పెళ్లి ఆపేసి వెళ్ళిపోమంటే నాన్ సెన్స్ అని నన్ను రెచ్చగొట్టావు.
రిజల్ట్ ఇలాగే ఉంటుంది. చెప్పింది అర్థమైంది కదా? ఎప్పటికైనా చెప్పింది చెయ్యి. నేను మళ్ళీ లైన్లోకి వస్తా. బాయ్. హలో హలో, వీడెవడు కావాలని చేస్తున్నాడా? ఇంకా ఆలోచిస్తారేంటి? వాళ్ళకి కాల్ చేసి అనుని త్వరగా మండపానికి పంపించమని చెప్పండి ప్లీజ్. లేదంటే విన్నారు కదా, సిలిండర్ బ్లాస్ట్ అంట. చెప్పండి మేడం, పెళ్ళాగిపోయిందా? ఇక్కడ మా పని అయిపోయేలా ఉంది. ముందు తనని సేఫ్ గా మండపానికి పంపించు. అదేంటి మేడం, నేను ఒప్పుకోను. సూర్య నా పెళ్లి చెడగొట్టాడు. సో తన పెళ్లి కూడా జరగనివ్వను. నీ రివెంజ్ సంగతి తర్వాత. ఇక్కడ మా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ఫస్ట్ చెప్పింది చెయ్యి. త్వరగా అనుని పంపించు. ఇంకా నేను ఈ ముసుగులో ఉంటే లాభం లేదు. అమ్మా నాన్నలకి ఆర్య సార్కి నిజం చెప్పి చాలా గ్రేట్ అండి. మీ అల్లుడు వేరే పెళ్లి చేసుకుంటుంటే దగ్గరుండి మరీ పెళ్లి జరిపించేశారు. మీది చాలా మంచి మనసు. మా మనసు మంచిదని మాకు తెలుసులేండి మేడం. అందుకే ఏది జరిగినా మా మంచికే జరుగుతా ఉండదని అనుకుంటా ఉంటాం. అయినా మీరేందిట్టా వచ్చినారు? ఎక్కడికెళ్ళినా ఆర్య సార్ని ప్రశాంతంగా ఉండనివ్వకూడదనే కదా వీళ్ళు కంకణం కట్టుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు అదే పని మీద వచ్చుంటారు. అయినా వీళ్ళతో మాట్లాడేందుకు పద్దు. పోదాం పదా. ఏంటమ్మాను, నా మొగుడు దేవుడు, శ్రీరామచంద్రుడు, ఏక పత్నివ్రతుడు అని ఏవేవో చెప్పావు. మరి నువ్వు అను అని తెలియకుండానే రాధ మెడలో ఎలా తాళి కట్టాడు? ఇప్పుడు నీ మొగుడు దేవుడా, అందరిలాగా అవసరానికి దారులు తొక్కే మగాడా?
నాది ప్రేమ కాదా? నేను పుట్టింది ఆర్య సార్ ప్రేమ కోసం. అలాంటి నా ప్రేమని అవమానిస్తారా? నా ప్రేమను కాపాడుకోవడానికి నేను ఎన్ని త్యాగాలు చేశానో తెలుసా? నా ప్రాణమైన ఆర్య సార్కే దూరంగా వెళ్ళిపోయాను. ప్రతి క్షణం తన క్షేమం కోసం తప్పించాను. ఆయన ఆలోచనలతోనే బతికాను. జ్ఞాపకాలతోనే జీవితం మొత్తం గడిపాను. నేను ఎక్కడున్నా నా మనసు, నా ప్రేమ తనతోనే ఉంది. ఎప్పటికీ అలానే ఉంటుంది. అది నా ప్రేమ. నా ప్రేమనే ప్రశ్నిస్తారా? మిమ్మల్ని సుబ్బు, నీ పర్సులో అమ్మవారి కుంకుమ ఉంది కదా, హిట్ అయ్యవు. ఏ సుబ్బు, అబ్బాయి, నేనే మీ నాన్నని. మాకు తెలుసు నాన్న. ఆ తండ్రికి తగ్గ వారసులు అనిపించుకున్నారు.
సుబ్బు, వీళ్ళ ప్రేమ నిజమైంది కాబట్టే ఆ దేవుడు మళ్ళీ మిమ్మల్ని ఈ పెళ్లి బంధంతో కలిపాడు. పెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం? 7 అడుగులు నడిచిన వాడే 7 జన్మలు తోడుంటాడు. భర్తగా నిన్ను భరించువాడే బ్రతుకు దీపం వెలిగిస్తాడు. సార్, నేను అను అని మీకు తెలియదు కదా, మరి తాళ్ళు ఎలా కట్టారు? అను, నువ్వు పీటల మీద కూర్చున్నప్పుడే నాకు నువ్వే అను అనే విషయం తెలిసింది. ఎలా సార్? ఆగండి, చెల్లెళ్ళు హారతి తీసుకొని వస్తున్నారు. జ్యోతి, ఉషా, త్వరగా రండి. అమ్మా వస్తున్నానమ్మా. ఊరుకో దివ్య, బాధపడకే. హారతి ఇవ్వండి. కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి. అరే ఆగుండ్రి. అరే ఏందమ్మా, మొత్తం మన ట్రెడిషనే మర్చినావు. ఇగో ఒకళ్ళ పేర్లు ఒకళ్ళు చెప్పుకుని లోపల రావాలి కదా. మీరెందుకు అట్లా చూస్తున్నారు? పేర్లు అడిగి డబ్బులు డిమాండ్ చేయండి. మొహమాట పడుతున్నారేమిటే, అడగండి. గీళ్ళు వేస్ట్ అత్తమో. ఇగో బాగారు, మీరు మా సెల్లెలు పేరు చెప్పి హారతపల్లెంలో పైసలు వేయండి. అరే ఏంటి, జర ఖర్చులున్నాయి. యాదగిరి అంకుల్, మీకు మేము సపోర్ట్ గా ఉన్నాం. అరే ఎట్లానా, మీరు సూపర్. అమ్మా, నాన్న, మీ పేర్లు చెప్పండి. నేను నా భార్య రాధతో వచ్చాను. నేను మా ఆయనతో కలిసి వచ్చాను.